ఈవినింగ్ టు మార్నింగ్ వ్లాగ్ ఇదైతే నా కోసం అయితే నేను కాఫీ చేసుకుంటున్నా. పిల్లల కోసం మొక్కజొన్న అయితే ఉడికేస్తున్నాను అనమాట. పిల్లలు లేచిన సౌండ్ వినిపిస్తుంటే వెళ్ళాను. చిన్న పాప అయితే కదులుతుంది, పెద్ద పాప కళ్ళు తెరుస్తుంది, మోస్తుంది అనమాట ప్రతిసారి. ఇంకా వాళ్ళు పడుకున్నారని చెప్పి నేనైతే కాఫీ తాగేసి డ్రెస్సింగ్ మిర్రర్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. క్లీన్ చేస్తుంటే నాకైతే అప్పుడు ఈ వాచ్ అనేది కనిపించింది అనమాట. మా ఆయన పెళ్ళైన కొత్తలో ఫస్ట్ బర్త్డేకి తీసిచ్చాడు అనమాట. ఇంకా అప్పుడే ఇది పారాని పగిలిపోయింది. టైంకి పిల్లలు లేరు కాబట్టి సరిపోయింది, లేదంటే మళ్ళీ అయితే తొక్కేసేదంతా కాళ్ళకంతా కలర్గా. పిల్లల్ని అయితే రెడీ చేసి బయటకు పంపించిన తర్వాత నేనైతే రూమ్ అంతా క్లీన్ చేసేసాను అనమాట. ఇంకా వేస్ట్ అన్నీ పడేస్తున్నాను. పడేసిన తర్వాత డ్రెస్సింగ్ మిర్రర్ లాస్ట్లో మిర్రర్ కూడా తుడిచేసాను నీట్గా. తర్వాత రూమ్ మొత్తం వాటర్తో కడిగేశాను, ఎందుకంటే పారాని పడిపోయింది, ఇల్లంతా అవుతుందని చెప్పి కింద కూడా ఫ్లోర్ మొత్తం తుడిచేసాను. ఇంకా అంతలోపే మా లోహిత వచ్చి మమ్మీ నేను నీకోసం ఒకటి తెచ్చాను అనింది. ఏంటి నాన్న అంటే నీకోసం ఇల్లు కట్టాను నేను, తీసుకో మమ్మీ అనింది. లేదు నాన్న బయట పోయి ఆడుకోపో అంటే తీసుకొని మరీ పోతుంది. మరి ఇప్పుడు ఎందుకు ఎక్కడ తీసుకుపోతామంటే మమ్మీ బడ్స్కి పెడదాం మమ్మీ మనం అని చెప్పి బయటకైతే తీసుకొని పోయి బయట పెట్టేస్తాను. నైట్కి వచ్చి పడుకొని మార్నింగ్ వెళ్ళిపోతాయని తీసుకుపోతుంది. ఇంకా అంతలోపే వాళ్ళ నాన్న పిల్లల కోసం అయితే జ్యూస్ కావాలని అడుగుతుంటే జ్యూస్ అయితే తీసుకొచ్చాడనమాట. వాళ్ళ మేడం చెప్పిందంట సమ్మర్ కదా తాగాలని చెప్పి, అందుకు జ్యూస్ అయితే తెచ్చుకున్నారు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇల్లంతా కడిగేసేలోపు పిల్లలు వచ్చారనమాట. అంతలోపే రాగానే వాళ్ళనైతే నేను స్నానం చేపించేసి పాలైతే తాగడానికి ఇచ్చేసి కిందికైతే ఆడుకోవడానికి పంపిస్తున్నాను. డైలీ ఇదే రొటీన్ ఫాలో అవుతాననేం లేదు, టైంని బట్టి అలా జరిగిపోతూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిఫిన్కి వచ్చి నేను బొంబాయి చట్నీ అంటాం కదా, మా సైడ్ అయితే మేము సాగు అంటాము, అదైతే చేస్తున్నాను. ఇంకా అందులోకి కాంబినేషన్గా దోశ అయితే చేస్తున్నాను. దోశ సాగు అనమాట. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకొని ఇలా అయితే ప్రిపేర్ చేసుకుంటాను నేనైతే. ఇంకా కర్రీ అవ్వగానే నెక్స్ట్ దోశకైతే ప్యాన్ పెట్టేసుకొని పెద్ద దోశలు, చిన్నపిల్లలకి చిన్న దోశలు కడగాల్సింది అంతే. ఈవినింగ్ టు మార్నింగ్ వ్లాగ్ ఇదైతే నా కోసం అయితే నేను కాఫీ చేసుకుంటున్నా. పిల్లల కోసం మొక్కజొన్న అయితే ఉడికేస్తున్నాను అనమాట. పిల్లలు లేచిన సౌండ్ వినిపిస్తుంటే వెళ్ళాను. చిన్న పాప అయితే కదులుతుంది, పెద్ద పాప కళ్ళు తెరుస్తుంది, మోస్తుంది అనమాట ప్రతిసారి. ఇంకా వాళ్ళు పడుకున్నారని చెప్పి నేనైతే కాఫీ తాగేసి డ్రెస్సింగ్ మిర్రర్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. క్లీన్ చేస్తుంటే నాకైతే అప్పుడు ఈ వాచ్ అనేది కనిపించింది అనమాట. మా ఆయన పెళ్ళైన కొత్తలో ఫస్ట్ బర్త్డేకి తీసిచ్చాడు అనమాట. ఇంకా అప్పుడే ఇది పారాని పగిలిపోయింది. టైంకి పిల్లలు లేరు కాబట్టి సరిపోయింది, లేదంటే మళ్ళీ అయితే తొక్కేసేదంతా కాళ్ళకంతా కలర్గా. పిల్లల్ని అయితే రెడీ చేసి బయటకు పంపించిన తర్వాత నేనైతే రూమ్ అంతా క్లీన్ చేసేసాను అనమాట. ఇంకా వేస్ట్ అన్నీ పడేస్తున్నాను. పడేసిన తర్వాత డ్రెస్సింగ్ మిర్రర్ లాస్ట్లో మిర్రర్ కూడా తుడిచేసాను నీట్గా. తర్వాత రూమ్ మొత్తం వాటర్తో కడిగేశాను, ఎందుకంటే పారాని పడిపోయింది, ఇల్లంతా అవుతుందని చెప్పి కింద కూడా ఫ్లోర్ మొత్తం తుడిచేసాను. ఇంకా అంతలోపే మా లోహిత వచ్చి మమ్మీ నేను నీకోసం ఒకటి తెచ్చాను అనింది. ఏంటి నాన్న అంటే నీకోసం ఇల్లు కట్టాను నేను, తీసుకో మమ్మీ అనింది. లేదు నాన్న బయట పోయి ఆడుకోపో అంటే తీసుకొని మరీ పోతుంది. మరి ఇప్పుడు ఎందుకు ఎక్కడ తీసుకుపోతామంటే మమ్మీ బడ్స్కి పెడదాం మమ్మీ మనం అని చెప్పి బయటకైతే తీసుకొని పోయి బయట పెట్టేస్తాను. నైట్కి వచ్చి పడుకొని మార్నింగ్ వెళ్ళిపోతాయని తీసుకుపోతుంది. ఇంకా అంతలోపే వాళ్ళ నాన్న పిల్లల కోసం అయితే జ్యూస్ కావాలని అడుగుతుంటే జ్యూస్ అయితే తీసుకొచ్చాడనమాట. వాళ్ళ మేడం చెప్పిందంట సమ్మర్ కదా తాగాలని చెప్పి, అందుకు జ్యూస్ అయితే తెచ్చుకున్నారు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇల్లంతా కడిగేసేలోపు పిల్లలు వచ్చారనమాట. అంతలోపే రాగానే వాళ్ళనైతే నేను స్నానం చేపించేసి పాలైతే తాగడానికి ఇచ్చేసి కిందికైతే ఆడుకోవడానికి పంపిస్తున్నాను. డైలీ ఇదే రొటీన్ ఫాలో అవుతాననేం లేదు, టైంని బట్టి అలా జరిగిపోతూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిఫిన్కి వచ్చి నేను బొంబాయి చట్నీ అంటాం కదా, మా సైడ్ అయితే మేము సాగు అంటాము, అదైతే చేస్తున్నాను. ఇంకా అందులోకి కాంబినేషన్గా దోశ అయితే చేస్తున్నాను. దోశ సాగు అనమాట. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకొని ఇలా అయితే ప్రిపేర్ చేసుకుంటాను నేనైతే. ఇంకా కర్రీ అవ్వగానే నెక్స్ట్ దోశకైతే ప్యాన్ పెట్టేసుకొని పెద్ద దోశలు, చిన్నపిల్లలకి చిన్న దోశలు కడగాల్సింది అంతే.